ఆఫ్టర్ 50s చాలా మంది వింటూ ఉంటాం, కూర్చోవాలన్నా నుంచోవాలన్నా అరే మోకాలు నొప్పులండి నేను ఎక్కువసేపు కూర్చోలేని అంటూ ఉంటారు. సో అప్పుడు ఎందుకు మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటారు? అంటే ఇదంతా ఏజింగ్ ప్రాసెస్లో పార్ట్ అండి. మోకాలు నొప్పులే కాదు, అన్ని జాయింట్లు అరిగిపోతూ ఉంటాయి. నాట్ ఓన్లీ మీకైనా నాకైనా ఎవరికైనా కూడా 40 నుంచి ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మెల్లగా జాయింట్లన్నీ మజిల్ అంతా వీక్ అయిపోతుంది, జాయింట్లన్నీ అరిగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు మోకాలు నొప్పులే అంటే మోకాలు అనేవి వెయిట్ బేరింగ్ బోన్స్ అనమాట. లైక్ కంప్లీట్ బాడీ అంతా కూడా యాంకిల్ పైన ఈ మోకాల పైన లోడ్ అయి ఉంటుంది. ఈ మోకాలు నొప్పుల్ని అవాయిడ్ చేసుకోవాలంటే కొంచెం ఎర్లీ స్టేజ్లో అంటే లైక్ 40-45లో మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిజియోని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు మోకాలు నొప్పులు వస్తాయంటే సరౌండింగ్స్లో ఉన్న మోకాలు పైన ఉన్న కండరాలు వీక్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. అవి వీక్ అయ్యి ప్రాపర్గా స్ట్రెంథనింగ్ అవి చేసుకొని ఐసోమెట్రిక్స్ యాక్టివిటీ సింపుల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే కాస్త కూస్తో మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. సో డాక్టర్ గారు, మోకాలు నొప్పులు ఎక్కువ వచ్చినప్పుడు చాలా మంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ ఆర్ ఈవినింగ్ వాకింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చు అంటారు, ఇంకా నొప్పులు ఏమైనా వస్తాయా? మోకాలు నొప్పులే కాదు, జాయింట్ పెయిన్స్ ఏమున్నా కూడా వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల మోకాలు అరిగిపోతాయి, లేదంటే ఏమంటారు మోకాలు గుజ్జు అరిగిపోతుంది, ఇదంతా అపోహ అనమాట. ఇదంతా అపోహ. మంచిగా ప్రాపర్గా మంచి ఇన్సోల్ అంటే మంచి షూ వేసుకొని అట్లీస్ట్ వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకుంటే ఏమైపోతుందంటే ఇంకా కండరాలు గట్టిపడతాయి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయకూడదంటే మెట్లు దిగడం లాంటివి చేయకూడదు. కింద కూర్చోవడం, కంప్లీట్ భాషా బట్టలు వేసుకొని కూర్చుంటూ ఉంటారు. భాషా బట్టలు చక్కల ముక్కలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళ మీద కాలు వేసుకొని ఇండియన్ టాయిలెట్ వాడడం లాంటివి చేయకుండా ఉంటే కాస్త కూస్త మోకాలు నొప్పుల్ని అవాయిడ్ చేయొచ్చు.